ప్రస్తుతం మనం డాక్టర్స్ అవార్డ్ ఫంక్షన్ కార్యక్రమంలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు కొంతమంది చీఫ్ గెస్ట్లు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ కార్యక్రమం మీద వారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కే మానస గారు ఉన్నారు. ఆమె వైద్యురాలు. ఆమెను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి, ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయం ఏంటి? రెడ్ క్రాస్ సొసైటీ అనేది చాలా ఇయర్స్ నుంచి ప్రజలకు కానీ అవసరంలో ఉన్న వాళ్ళందరికీ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈ కోవిడ్-19 టైంలో మాత్రం వాళ్ళ నిజంగా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు అందరికీ కూడా. సో వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు. డాక్టర్సే కాకుండా వాలంటీర్స్ కూడా చాలా వేరే ప్రతి పల్లెటూర్లలో వాటిలో వేరే 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 అన్రీచబుల్ ప్లేసెస్లో కూడా వెళ్ళి హెల్ప్ చేస్తున్నారు. సో దానికి చాలా గ్రేట్ అండి దానికి. ఓకే, డాక్టర్గా మీరు ఏ విధమైన సేవలు అందించడం జరిగింది కోవిడ్-19 నేపథ్యంలో? సో నేను బస్సు దవాఖానలో చేస్తున్నాను యాజ్ ఎ డాక్టర్ మెడికల్ ఆఫీసర్గా. సో కోవిడ్-19 టైంలో కూడా కంటిన్యూస్గా ఎక్స్టెన్షన్ ఆఫ్ ద టైం తీసుకొని మరీ చేశాము. సో ప్రజలకి హెల్ప్ చేయడంలో కానీ, లేదంటే వాళ్ళకి హోమ్ ఐసోలేషన్లో ఉన్నా, లేదు అంటే కోవిడ్-19 ట్రీట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళకి హాస్పిటల్ అడ్మిట్ చేయడం కానీ, వాళ్ళ ఇంట్లో నుంచే మానిటర్ చేయడం కానీ అన్నీ చూసుకున్నాము. సో మాకంటూ పీపీ కిట్స్ వేసుకోకపోయినా వాళ్ళకి హెల్ప్ అవ్వాలని చెప్పి మేము మా ఫ్యామిలీస్ని కూడా పరంగా పెట్టి మరీ హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి. ఓకే మ్యామ్, ముందు అసలు చెప్పండి, అసలు ఫస్ట్ మీరు అంటే డాక్టర్గా ఎప్పటి నుంచి మీరు పనిచేయడం జరుగుతుంది? సో యాక్చువల్గా నా బేస్ అనేది 5th క్లాస్ నుంచి పడింది. ఐసీఎస్ఈ డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఏం నాది. సో 5th క్లాస్ నుంచి ఐసీఎస్ఈ సిబిఎస్ఈ ఎస్ఎస్సి బుక్స్ అన్నీ చదువుకొని 8th క్లాస్లో ప్రశాంతి ఐఐటి అకాడమీలో జాయిన్ అయ్యాను. రామయ్య కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. సో అన్నీ కోచింగ్ తీసుకున్న తర్వాత మొత్తం అంతా సిలబస్ నేర్చుకొని దాంతో ఎంసెట్ అటెంప్ట్ చేసి ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకున్నాను. అండ్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కూడా యూఎస్ వెళ్ళేసి వచ్చాము. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నేపథ్యం అంతా చూసి మన ఇండియన్ సొసైటీకి ఇంకా ఏమైనా హెల్ప్ చేయాలి అని చెప్పి అక్కడ నుంచి బ్యాక్ వచ్చాము. సో మా ఫాదర్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్. మదర్ కూడా హెచ్ హేమ ఎల్ఐసిలో వర్క్ చేస్తారు ఆఫీసర్గా. అండ్ మై సిస్టర్ షీ ఈజ్ అ సైంటిస్ట్. సో మా హస్బెండ్ కూడా యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా ఐడియాలజీ నచ్చి ఆయన కూడా ఇక్కడ రావడానికి ఒప్పుకొని అందరం కలిసి ఇక్కడ వచ్చి బాబుతో పాటు అందరం వచ్చేసి ఇక్కడ రైట్ నో గవర్నమెంట్లో హెల్ప్ చేయాలి, పేదవాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలి అని చెప్పి వచ్చేసి ఇక్కడ చేస్తున్నాను. అండ్ ఫ్రీగా మా నాన్న వాళ్ళ ఊర్లో కూడా లింగోటం అక్కడ, సో అక్కెనపల్లి లింగోటం అని నల్గొండ దగ్గర, అక్కడ వెళ్ళి కూడా పేద ప్రజలకు హెల్ప్ చేయడము, వాళ్ళకి ఏమైనా ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడము, ఫ్రీ ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వడము, ఏదన్నా అవసరం ఉంటే ఆన్లైన్లో నా నెంబర్ కూడా పెట్టాను. సో కోవిడ్-19 ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా చేయడం, ఎవరు కాల్ చేసినా కూడా నైట్ కూడా 24 hours అవైలబిలిటీ ఉండి హెల్ప్ చేశాను. సో ఢిల్లీ వాళ్ళు కూడా గ్రూప్ క్రియేట్ చేశారు యాక్చువల్గా స్టెప్ 1 ప్రాజెక్ట్ అని. సో దాంట్లో కూడా కంటిన్యూస్గా లాస్ట్ 2 years నుంచి లాస్ట్ 1 year నుంచి కంటిన్యూ చేస్తున్నాను వర్క్. ఫ్రీగా టెలికన్సల్టేషన్ అనమాట. కంటిన్యూస్ 24 hours కాల్స్ వస్తుంటాయి. నైట్ కూడా నిద్ర లేకుండా వాళ్ళకి కంపల్సరీ కోవిడ్ పేషెంట్స్ రికవర్ అవ్వాలని చెప్పి కంటిన్యూస్ ట్రీట్మెంట్ ఇవ్వడము, ఎప్పుడు కాల్ వచ్చినా ఇమీడియట్ అవైలబుల్ ఉండడము. మన కోవిడ్ తెలంగాణ డిపార్ట్మెంట్లో కూడా జాయిన్ అయ్యాను. సో కోవిడ్-19 ట్రీట్మెంట్ దానికి కూడా అవైలబుల్ ఉన్నాను. సో అప్పుడు కూడా అంబులెన్సెస్ పంపించడము పేషెంట్స్కి. టెన్షన్లో ఉన్నారు అంటే మెంటల్ వెల్నెస్ ప్రోగ్రామ్ అని కూడా స్టార్ట్ చేస్తుంది ఢిల్లీ గవర్నమెంట్. సో ఢిల్లీయే కాకుండా 13 స్టేట్స్ అండ్ 9 మున్సిపాలిటీస్ వాళ్ళ కోసం వర్క్ చేశాను. సో అవి కాకుండా ఇప్పుడు కోవిడ్-19 కోసం అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. అది కూడా ఫ్రీగా ప్రజలకు అందుబాటులో పెట్టాను. ఓకే మ్యామ్, ఇప్పుడు చూసుకుంటే సెకండ్ వేవ్ కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. అదేవిధంగా థర్డ్ వేవ్ కూడా ముంచుకొస్తుంది అనే సమాచారం మనకుంది. సో అది ఎంతవరకు పిల్లల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది? దానిపై మీ అభిప్రాయం ఏంటి? సో పిల్లలకి మెయిన్గా ఇమ్యూనిటీ అనేది పుట్టినప్పటి నుంచి బాగానే ఉంటుంది. సో దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండి హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం, బయటికి వెళ్ళి రాగానే స్నానం చేయడము, పిల్లల్ని మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మాస్క్ పెట్టి తీసుకెళ్ళాలి అనిపిస్తేనే బయట తీసుకెళ్ళడము, లేదు అంటే ఇంట్లో ఉంచుకొని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అంత మరీ పిల్లలపైన ఎఫెక్ట్ ఉండదు. టెన్షన్ పడితే అనవసరంగా డిప్రెషన్, యాంగ్జైటీ, సైకలాజికల్గా డౌన్ అవుతారు తప్ప దానికి కోవిడ్-19 భయపడాల్సిన అంత అవసరం ఏం లేదు. ఓకే మ్యామ్, మీరు ఇప్పుడు అంటే కోవిడ్ పేషెంట్స్కి కూడా మీరు ట్రీట్మెంట్ చేసి ఉంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడు మీ దగ్గరికి చాలా భయంతో అండ్ వాళ్ళకి అసలు జీవితం మీద ఆశ ఉందా లేదా ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఉంటారు. వారికి మీరు ఏ విధమైన ధైర్యాన్ని చెప్పారు? సో మెయిన్గా మదర్స్ అయితే వాళ్ళ పిల్లల గురించి చాలా టెన్షన్ పడ్డాము. ఒక్కళ్ళు ఫ్యామిలీలో ఎఫెక్ట్ అయినా మిగిలిన వాళ్ళకి వస్తుంది అన్న సైకలాజికల్గా డౌన్ అయిపోతూ చాలా కేసెస్ వచ్చాయి నా దగ్గర. ఇప్పటిదాకా ఒక 5,000-6,000 పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాను.
సైకలాజికల్గా అయితే వాళ్ళు మెయిన్గా ఏమన్నా నెక్స్ట్ ఏమన్నా అయిపోతుందేమో, ఒక కోవిడ్ తగ్గదేమో అన్న దీంట్లో ఉంటారు. కానీ అలా ఏం లేదు. కోవిడ్ అనేది జస్ట్ మీకు వచ్చే సిమ్టమ్స్ జస్ట్ 14 డేస్లో కంప్లీట్ రికవర్ అవుతారు. సాచురేషన్ ఒక్కటి మెయింటైన్ చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. 90 అబవ్ ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. 90 బిలో వెళ్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది తప్ప అసలు దానికి వేరే మెడిసిన్స్ కూడా జస్ట్ మల్టీవిటమిన్స్ ఇట్లా బేసిక్ మెడిసిన్స్ తీసుకుంటే చాలా సరిపోతుంది. ఇంట్లో ఉండి ఐసోలేషన్ ఉండి వేరే వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా, ఒకవేళ వేరే ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడినా 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాస్క్ పెట్టుకుంటే చాలు. ఓకే మ్యామ్, ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. చాలామంది వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు, కానీ 1% అయిన ప్రజల్లో వ్యాక్సిన్ పైన ఇంకా అపోహ అనేది ఉంది. సో అది పోగొట్టడానికి మీరు ప్రజలకు ఏ విధమైన సందేశం ఇస్తారు? సో వ్యాక్సిన్ అనేది కోవాక్సిన్, కోవిషీల్డ్ ఉన్నాయి మన దగ్గర. సో రైట్ నో ఇంకా స్పుట్నిక్ కూడా వస్తుంది. వ్యాక్సిన్ అనేది 100% సేఫ్. సో దాని గురించి టెన్షన్ అసలు అవసరమే లేదు. వ్యాక్సిన్ తీసుకుంటే మనకి చిన్నప్పుడు నుంచి బీసీజీ వ్యాక్సినేషన్ కానీ టీటీ కూడా వ్యాక్సినే. అట్లాంటివన్నీ తీసుకుంటున్నప్పుడు దీని గురించి కూడా టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంపల్సరీ సైంటిస్ట్ అంత పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ మంచి ఇది ఎవాల్యుయేషన్ చేసి దాని తర్వాత అన్ని ప్రొసీజర్స్ దాని మీద ఎగ్జామినేషన్ చేసి వదులుతారు యాక్చువల్గా సొసైటీలోకి. సో దాని గురించి పేషెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు. కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకుంటే మొత్తం ఫ్యామిలీ వ్యాక్సిన్ సేఫ్ అయినట్టు కోవిడ్ నుంచి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇంత విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు, అదేవిధంగా డాక్టర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం మీద మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మరి హైదరాబాద్ రెడ్ క్రాస్ బ్రాంచ్ వాళ్ళు వైద్యంలో విశిష్ట సేవలు చేసినటువంటి ప్రముఖమైనటువంటి వైద్యులను సన్మానం చేసుకోవటం అనేది నిజంగా శుభపరిణామంగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే ముఖ్యంగా వైద్యులు అంటేనే దేవులతో సమానం. అటువంటి మామూలు పరిస్థితులనే అట్లా కొలిచే వాళ్ళం. మరి ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నటువంటి కోవిడ్ మహమ్మారి సంవత్సరంన్నరగా మరి ఎంతోమంది ప్రజలను అల్లడిపోయినట్టు దశలో, అంటే వాళ్ళ బంధువులు కూడా వాళ్ళను ముట్టుకోలేని పరిస్థితిలో మరి వైద్యులు వాళ్ళకు సేవలు అందించి వాళ్ళకు మిగతా సపరిచర్యలు కూడా చేసిన వాళ్ళను మనం ఎంత సన్మానించినా కూడా తక్కువగానే భావించి ఈరోజు హైదరాబాద్ రెడ్ క్రాసు మరి హైదరాబాదు ఈ తెలంగాణలో ఉన్నటువంటి డాక్టర్లందరినీ మరి ఒక్క వేది మీదకి తీసుకొచ్చి మరి సన్మానించడం నిజంగా హైదరాబాద్ రెడ్ క్రాస్ ఆఫీస్ బేరర్స్ అందరినీ అభినందిస్తున్నాం. అదేవిధంగా మనతో పాటు మరికొంతమంది చీఫ్ గెస్ట్లు ఉన్నారు, వారిని కూడా అడిగి వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. Namaste Andy, I am Dr. Lavakumar Reddy, President, Indian Medical Association, Telangana State, and I am also the Chairman of Red Cross, Jangaon District. And in this pandemic, I think in the selfless services rendered by doctors across the country, we have lost nearly 1,500 doctors in this first wave and the second wave, sacrificing their own lives, and recognition on this by Red Cross is quite appreciable. Indian Red Cross Society has taken it as an important calendar event, that is on 1st July, which happens to be the birth anniversary of Dr. B.C. Roy, the great source of inspiration for all the doctors across the country. And I compliment Hyderabad Red Cross Chairman Dr. Sri Bhim Reddy Garu and all the team concerned, Vijay Bhaskar Garu and all the team concerned in this program, and wish the function a grand success. Thank you very much. నమస్తే సార్. సార్, ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయం? నా పేరు మామిడి భీమరెడ్డి, నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ చైర్మన్ను. ఏదైతే 2 సంవత్సరాల నుంచి సుమారుగా 2 సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి మనలను పీడిస్తూ భయభ్రాంతులకు చేస్తున్నటువంటి సమయంలో మనకు పాజిటివ్ వచ్చిందన్నప్పుడు ఇంట్లో మన యొక్క తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ ఎవరు కూడా దూరంగా ఉంచేసి ఉన్న సమయంలో తన ప్రాణాలను లెక్క చేయకుండా మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా ముందుకొచ్చేసి కనిపించని శత్రువును సంహరించడానికి మన ప్రాణాలను కాపాడడానికి వచ్చినటువంటి డాక్టర్ డే సందర్భంగా వారిని అందరినీ కూడా నేను పాదాభివందనాలతో నమస్కరిస్తూ, ఒక మన యొక్క ప్రాణదాతలు, గతంలో అనేవాళ్ళు రక్తం ఇస్తే ప్రాణదాతలు అనేది, ఈరోజు రక్తం ఇస్తే కాదు మన యొక్క కరోనాను నుండి కాపాడడానికి ముందుకు వచ్చిన డాక్టర్లే మన ప్రాణదాతలుగా
అభివర్ణించవచ్చు. కాబట్టి మన హైదరాబాదు జిల్లాలో ఏదైతే ఈ కరోనా సెంటర్స్ను పెట్టేసి మహమ్మారిని ఎదిరించినటువంటి డాక్టర్లందరినీ కూడా మనం ఈరోజు సన్మానించుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాం. గత నెల రోజుల నుంచి కూడా అన్ని 125 సెంటర్లలో ఉన్నటువంటి కోవిడ్ సెంటర్లన్నింటిని కూడా మేము సందర్శిస్తడం జరుగుతూ ఉంది. వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసానికి ఆశా వర్కర్స్ను కానీ, అంగన్వాడీ టీచర్స్ను, నర్సెస్ను, డాక్టర్స్ అందరిని కూడా మేము వారిని అందరినీ కూడా పేరు పేరు అభినందిస్తూ వాళ్ళకు ఎనర్జీ ఫుడ్స్ అవన్నీ కూడా మేము అందించడం జరుగుతాం. నమస్తే మేడం. మేడం, ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయం చెప్పండి. నేను డాక్టర్ కస్తూరి ప్రమీల, ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో జాతీయ స్థాయి మాజీ ఉపాధ్యక్షురాలని, ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షురాలని కూడా. ఈరోజు దేశవ్యాప్తంగా డాక్టర్స్ డే, డాక్టర్ బీసీ రాయ్ జన్మదినం సందర్భంగా జాతీయ స్థాయిలో డాక్టర్స్ డే జరుపుకోవడం అనేది మా అలోపతి సిస్టమ్ ఆఫ్ డాక్టర్స్కి ఆనవాయితీ. ఈరోజు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు చేసిన డాక్టర్స్ని గౌరవించుకొని మన సమాజానికి చేస్తున్న సేవ కార్యక్రమాలను గుర్తించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ రెడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అవార్డు గ్రహీతగా నన్ను ఆహ్వానించారు. వారికి మరి వాళ్ళ ఆర్గనైజేషన్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 1.5 year నుంచి కరోనా మహమ్మారితో పాల్గొనడానికి ఎంతోమంది మా డాక్టర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ కలిసి కూడా ఎంతో సమాజ సేవ చేస్తున్నారు. అసలు ఇది వెలకట్టలేనిది. అసలు ఎవరు కూడా నా అనుకునే వాళ్ళు కూడా ముట్టుకున్నటువంటి పరిస్థితుల్లో మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, సౌకర్యాలతోనే ప్రతి ఒక్కళ్ళని కాపాడాలనే సర్వీస్ చేస్తున్నాం. ఆ సర్వీస్లో భాగంగా కొంతమంది చనిపోయినప్పటికీ ఎన్నో వేల మంది వాడిని కరోనా నుంచి ఆరోగ్యంగా ఇంటికి పోయే విధంగా కూడా సేవలు చేసినందుకు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే సార్. సార్, ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయం. డాక్టర్ విజయ భాస్కర్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ, క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ హైదరాబాద్, అలాగే సెక్రటరీ స్టేట్ ఆర్థోపెడిక్ అసోసియేషన్. ఈరోజు కోవిడ్ మహమ్మారి వలన దాదాపుగా 1500 మంది హెల్త్ వర్కర్స్, అందులో ఎక్కువ శాతం డాక్టర్లు చనిపోవడం జరిగింది. భారత సైనికుల కన్నా 10 రెట్లు చనిపోవడం జరిగింది. సర్వీస్ అన్నది ఒక రిస్క్తో కూడినది కాబట్టి ఇందు మూలంగా గత 3.5 కోట్ల మంది ఇండియాలో ఎఫెక్ట్ అయితే దాదాపుగా 3,60,000 మంది వరకు ఇప్పటివరకు చనిపోయారు. అందులో ఒక 1500 మంది డాక్టర్లు ఉండడం కూడా బాధాకర విషయం. ఇలాంటి రిస్క్ తీసుకుంటూ డాక్టర్లు సేవలు అందిస్తున్నందుకు మేము కూడా ఎంతో ఆనందిస్తున్నాం, అభినందిస్తున్నాం. వారిని ఈరోజు పండగగా జరుపుకుంటున్నాం. ఇలాంటి సర్వీస్ జీవితాంతం డాక్టర్స్ ఈ కమ్యూనిటీకి, ఈ ప్రజలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మా సేవే ప్రజాసేవగా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శ్రీదేవి గారు ఉన్నారు. మేడం, ముందుగా మీకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు మేడం. అదేవిధంగా ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయం మాతో పంచుకోండి. సో ఇది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి అండి. ఈ కోవిడ్ టైంలో ఎవ్రీడే వీళ్ళు ఫుడ్ ఎవ్రీథింగ్ అన్నీ డొనేట్ చేసేవారు. అండ్ కోవిడ్ టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ నుంచి మెడిసిన్స్ దగ్గర నుంచి కోవిడ్ వారియర్గా ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద వీళ్ళు ముందుండి డాక్టర్స్తో పాటు వీళ్ళు కూడా ముందుండి ప్రతిరోజు సేవ చేశారు. నైట్ ఎప్పుడో 11 o'clock 12 o'clock వెళ్ళేవారు. సో వీళ్ళతో కూడా నేను కొన్ని కార్యక్రమాలకి పాల్గొన్నామండి. నేను డాక్టర్ శ్రీదేవిని, ఫిజియోథెరపిస్ట్, రవి హీలియోస్ హాస్పిటల్ నుండి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అండ్ నాకు ఆర్గనైజేషన్ ఉంది, ఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ తరపున నేను ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి. సో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈ చైర్మన్ భీమిరెడ్డి గారు చాలా యాక్టివ్గా ఎవ్రీడే కోవిడ్ పర్సన్స్ని కూడా వాళ్ళు దగ్గరికి వెళ్ళి కోవిడ్ కిట్స్, ఎవరికైతే కోవిడ్ నుండి ఐసోలేషన్లో ఉన్నారో వాళ్ళకి కోవిడ్ కిట్స్, పల్స్ ఆక్సిమీటర్ అండ్ ట్యాబ్లెట్స్, సో అట్లాంటివన్నీ వీళ్ళు ఫ్రీగా ఒక కిట్ ఇచ్చారండి. స్టీమ్ వెపరైజర్స్, ఎవ్రీథింగ్, థర్మామీటర్స్, ఇట్లాంటివన్నీ. సో నేను అందరూ కూడా పార్టిసిపేట్ చేశానండి. సో ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ఇంకా ముందుకి వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే మ్యామ్. ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? డాక్టర్ పద్మజ అండి, డిప్యూటీ డిఎంహెచ్ఓ హైదరాబాద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ముందుగా మేమందరం కూడా డాక్టర్స్ అందరూ కూడా, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా 25 years నుంచి మేమందరం సర్వీస్ చేస్తున్నాం. మా సేవలను అందరినీ గుర్తించి ఈ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు
మమ్మల్ని సత్కరించుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకోసం మేము థ్యాంక్స్ చెప్తున్నాం. శ్రీకాంత్, కింగ్కోటి క్లస్టర్లో వర్క్ చేస్తాను. బస్తీ దవాఖానా మెడికల్ ఆఫీసర్ వర్క్ చేస్తాను. పద్మజ మేడం అండర్లో, పద్మజ మేడం మాకు ఎస్పీహెచ్ఓ, తన అండర్లో వర్క్ చేస్తాము. నిజంగా అప్రిషియబుల్ ఇది ఇలా చేయడం వల్ల ఎంకరేజ్మెంట్ ఉంటుంది డాక్టర్స్కి. ఈవెన్ కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తే మాకు హ్యాపీగా ఫీల్ అవుతాం, మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ. డే సందర్భంగా డాక్టర్లందరికీ శుభాకాంక్షలు. రెడ్ క్రాస్, అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ డాక్టర్లను సన్మానించడం చాలా అభినందనీయ విషయము. రెడ్ క్రాస్ సంస్థ అంటే ఏదో మామూలు సంస్థ కాదు, అంతర్జాతీయంగా చాలా పేరు ప్రఖ్యాతులు గాంచింది. ఇటువంటి సంస్థ నుంచి సన్మానం అందుకోవడం డాక్టర్లకు కూడా సంతోషము. ఈ సంవత్సరం నుంచి వాళ్ళు రాత్రి పగలు అనగా కష్టపడుతున్నారు. వాళ్ళకి ఏదో ఈ రోజు వల్ల కొంత రిలీఫ్ వస్తుంది, మళ్ళీ వాళ్ళు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు రేపటి నుంచి. కాబట్టి ఈ విషయంలో హైదరాబాద్ డిస్టిక్ భీమరెడ్డి గారిని అభినందిస్తున్నాను నేను. ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. నా పేరు మోహన్ గౌడమ్మ, నేను జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో లైఫ్ మెంబర్గా 1989 నుండి మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అంటే ఇట్ ఈస్ ద వరల్డ్ నోన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఇక్కడ రవీంద్ర భారతిలో నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ చాప్టర్ వారు ఇక్కడ నిర్వహిస్తున్నారు. డాక్టర్ డే సందర్భంగా కోవిడ్ వారియర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్గా డాక్టర్స్ని గుర్తించి డాక్టర్ డే సందర్భంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, అలాగే కోవిడ్ వారియర్స్గా, ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి ఈ కరోనా నేపథ్యంలో ప్రజలకు అండదండాలుగా ఉంటూ, దైవ సమానులుగా ఉంటూ ఈ కోవిడ్ మహమ్మారిని అరికట్టడంలో డాక్టర్స్ అందరినీ కూడా ఈ డాక్టర్ డే సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మా మిత్రులు శ్రమవిలాష డాక్టర్ విజయభాస్కర్ గారు, వాళ్ళకు ఉన్నటువంటి డిసేబుల్ ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు సోషల్ సర్వీస్ పట్ల ఎంతో మక్కువ ముందు చూపుతూనే ఉంటారు. అనేక సోషల్ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషిస్తున్నందుకు డాక్టర్ విజయభాస్కర్ గారిని కూడా అభినందిస్తున్నాము. అలాగే యావత్ తెలంగాణ, ఆంధ్ర, అఖిల భారత స్థాయిలో అందరు డాక్టర్స్కి కూడా నా మనస్ఫూర్తిగా వాళ్ళ సర్వీసెస్కి అభినందిస్తున్నాను. నమస్తే సార్. ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయం చెప్పండి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కోవిడ్-19 నేపథ్యంలో చాలామంది ఎన్నో బాధలకు గురైనారు, చాలా రోగాల పాలైపోయి ఎంతోమంది సీరియస్గా హాస్పిటల్ జాయిన్ అయినటువంటి పరిస్థితుల్లో ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఒక ఆక్సిజన్ సిలిండర్స్ అందించడం కాకుండా బిస్కెట్లు, తర్వాత ఆహారం అందించడం, కూరగాయలు వండి ఏర్పాటు చేయడం, చాలా పెద్ద ఎత్తున రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఈ కోవిడ్ బాధితులు అందరికీ చాలా సహాయం అందించిందని చెప్పవచ్చు. నేను ఆ విషయంలో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ ఏ.కే. వాసుదేవాచారి గారండి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ అండ్ ప్రొఫెసర్గా 2008లో రిటైర్ అయ్యాను. అంతకుముందు నేను కూడా ఈ రెడ్ క్రాస్ సొసైటీ కాకుండా ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా నేను చాలా వరకు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ సేవా కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది బీదలకు అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఎన్జిఓ సంస్థలు స్థాపించి ఆ ఎన్జిఓ సంస్థల ద్వారా కూడా ఈ బీదలకు సహాయం చేయడం జరిగింది. నేను సోషల్ సర్వీస్లో భాగంగా నేను అవన్నీ కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు. సార్, ఇప్పుడు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయం చెప్పండి. ఇది చాలా మంచి స్టెప్ అండి, టు అప్రిషియేట్ ఆల్ ద డాక్టర్స్. బికాజ్ గత కొన్ని నెలల నుండి టైర్లెస్గా ప్రతి ఒక్క హెల్త్ వర్కర్స్ పనిచేస్తున్నారు. సో తన విలువైన సమయం కానీ ప్రాణాలు కానీ లెక్క చేయకుండా వాళ్ళ ఫ్యామిలీస్తో దూరం ఉండి దే ఆర్ డూయింగ్ అ వర్క్ అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. అట్లాంటి సాక్రిఫైస్ని ఒక గుర్తించి ఇట్లాంటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా మంచి ఆనందంగా ఉంది. అండ్ ఐ ఫీల్ గ్రేట్ అబౌట్ దిస్ ఫంక్షన్ అండ్ ఐ థ్యాంక్ రెడ్ క్రాస్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఎ గ్రేట్ ఈవెంట్. Doctors Day celebration is based on Dr. B.C. Roy's birthday. He was a great doctor as well as a politician. He was chief minister and all. So we are remembering him, and in his name we are honoring the people who have done lot of service. Presently, all of you know that entire country, our world is passing through a crisis situation, COVID. We have also lost many of our colleagues, and it's a great challenge, and all of our doctors are
taking lot of risk and sacrificing many things to serve the people. So it is the right time for us to remember all those who have served and felicitate them, so that they will be little more inspired and they will be more dedicated to serve the people of the country.